అందరికీ నమస్తే అండి. ప్రశ్న యూట్యూబ్ ఛానల్ నిర్వాహకుడు రావణ్ను నిన్నగాక మొన్న పిఠాపురం పోలీసులు అరెస్ట్ చేశారు. ఫస్ట్ వారి ఇంటికి వెళ్ళి నోటీసులు ఇవ్వలేదు, ముందస్తు సమాచారం ఇవ్వలేదు. అర్ధరాత్రి వేళ ఇంటికి వెళ్ళారు, తీసుకొచ్చేసారు, అరెస్ట్ చేశారు. ముందైతే ఎక్కడికి వెళ్తున్నాము, ఏ స్టేషన్కి తీసుకెళ్తున్నారని చెప్పాల. ఆ తర్వాత అతన్ని తీసుకువెళ్ళిన తర్వాత తెలిసింది అతన్ని పిఠాపురం తీసుకువెళ్ళారు అని. సో వెళ్ళిన తర్వాత అతని మీద అనేక సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. వర్గాలను రెచ్చగొడుతున్నాడని, కులాలను రెచ్చగొడుతున్నాడని, మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నాడని, కులాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నాడని, ఇలా అనేక సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తే ఆ కేసులు అన్నీ కూడా బెయిలబుల్ సెక్షన్లు, అవేమి నాన్ బెయిలబుల్ సెక్షన్లు కాదు. అంటే 7 ఏళ్లకు పైబడి జైలు శిక్ష పడే అవకాశం ఉన్న కేసులు సెక్షన్లు కాదు అవి. కాబట్టి అతనికి బెయిల్ ఇచ్చేయచ్చు. కానీ అతనికి మ్యాక్సిమం బెయిల్ రాకుండా ఉండడానికి పోలీసుల తరపున బలంగానే వాదనలు వినిపించారు కోర్టులో. కానీ కోర్టులు ఊరుకోవుగా. కోర్టులకు కూడా కొన్ని సెక్షన్లు, కొన్ని చట్టాలు ఉంటాయి కదా. సో కోర్టులకు తెలుసు కదా దేనికి బెయిల్ ఇవ్వాలి, దేనికి బెయిల్ ఇవ్వకూడదు. సో పిఠాపురంలో అతని మీద నమోదైన కేసులకు కోర్టు స్టేషన్ బెయిల్ ఇచ్చేసింది. ఆ వెంటనే అతనికి బెయిల్ వచ్చిన మరుక్షణమే, అతను బయటకు వచ్చిన వెంటనే కాకినాడలోని సర్పవరం పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. ఈ కేసులో కూడా ఇమీడియట్గా బెయిల్ వచ్చేసింది, కోర్టు బెయిల్ ఇచ్చింది. అక్కడి నుంచి ఇమీడియట్గా అతను బయటకు వచ్చే సమయానికి మచిలీపట్నం పోలీసులు కాసు కూర్చున్నారు. అతన్ని నిన్న సాయంత్రం 7 గంటలకో 8 గంటలకో అక్కడ నుంచి మచిలీపట్నం తీసుకువెళ్లారు. అక్కడ ప్రస్తుతం నేను ఈ వీడియో చేస్తున్న సమయానికైతే రావణ్ మచిలీపట్నం పోలీస్ స్టేషన్లో ఉన్నారు. సో అరెస్ట్ అంటే ఇప్పుడు 3 కేసులు 3 చోట్ల. అయితే ఇప్పుడు వదిలేరు. ఇప్పుడు మచిలీపట్నం కేసులో బెయిల్ వచ్చినా మళ్ళీ ఇంకోటి రెడీగా ఉంటుంది. దాదాపుగా ఒక 30 కేసులు రెడీ చేశారు అని చెప్తున్నారు. మేబీ అది నిజమో కాదో పోలీసులు అయితే అధికారికంగా చెప్పలేదు. ఈలోగా రావణ్ తనని అరెస్ట్ చేయడం అక్రమమని స్టేషన్లోనే నిరాహార దీక్ష చేస్తున్నాడు, మంచినీళ్ళు కూడా తీసుకోవట్లేదు, ఆహారం తీసుకోవట్లేదు అని చెప్పి అతని మద్దతుదారులు చెప్తున్నారు. అసలు రావణ్ ఇదంతా కాదు, మాకు అప్పచెప్పండి, మేము చూసుకుంటాం అని చెప్పి జనసేన పార్టీ వాళ్ళు రగిలిపోతున్నారు. కాకినాడ కానీ పిఠాపురం కానీ జనసేన పార్టీ కార్యకర్తలు భారీగా చేరుకొని అతను మాకు అప్పచెప్పండి అంటున్నారు. సరే, ఈ కేసులు ఈ గొడవ కాసేపు నేను పక్కన పెడతా. ఇందులో తప్పు ఎవరిది? రావణ్ చేసిన తప్పేంటి? జనసేన పార్టీ వాళ్ళు ఓవర్ యాక్షన్ ఏంటి? ఇవన్నీ మనం మాట్లాడదాం. ప్రశ్న రావణ్ అతని ఛానల్ చూస్తే, అతని వీడియోస్ చూస్తే ఖచ్చితంగా జనసేన పార్టీ వాళ్ళకి కోపం వస్తుంది. ఎందుకంటే అతను 100కి 80 to 90% వీడియోస్ జనసేన పార్టీని టార్గెట్ చేస్తూ, పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తూనే చేస్తాడు. ఆయన టార్గెట్ చేయడం కూడా ఎలా అనుకున్నారు? అతని మాట, అతని డైలాగ్, అతని ఎక్స్ప్రెషన్, అతని నడవడిక అన్నీ కూడా జనసేన పార్టీని రెచ్చగొట్టేలాగా, పవన్ కళ్యాణ్ గారిని కించపరిచేలాగా, జన సైనికుల్ని కించపరిచేలాగానే ఉంటాయి. మేబీ అతని భావజాలం యాంటీ జనసేన, యాంటీ పవన్ కళ్యాణ్ కావచ్చు. కానీ అతనేమంటాడు, ఇది నా భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ, అండ్ పవన్ కళ్యాణ్ గారు కూడా వారి ప్రత్యర్థులను ఉద్దేశించి ఇలాగే మాట్లాడతారు కదా, నేను ఆయన దగ్గర నుంచి భాష నేర్చుకున్నాను అంటాడు ఆయన. కానీ భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ రాజ్యాంగం ఇచ్చింది. అట్ ద సేమ్ టైం హక్కులు కూడా ఇచ్చింది. ప్రతి మనిషికి కొన్ని హక్కులు ఇచ్చింది. సో మనకు స్వేచ్ఛ ఉంది కదా అని చెప్పి ఎదుటివాడిని తిడితే ఎదుటివాడి హక్కులు వాడు వాడుకుంటాడు. సో మన స్వేచ్ఛకు కొన్ని హద్దులు ఉంటాయి, అక్కడ హక్కులకు కొన్ని హద్దులు ఉంటాయి. ఇవన్నీ కూడా అండర్ రూల్ ఆఫ్ లా, రాజ్యాంగం ప్రకారం కొన్ని సెక్షన్లు, కొన్ని న్యాయ సంబంధమైన అంశాల మేరకు నడుస్తాయి. సో ఇక్కడ భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తున్న మాట వాస్తవమే. ప్రశ్న రావణ్ అతను మాట్లాడుతున్న మాటలు కించపరిచేలా ఉంటాయి, అభ్యంతరకరంగానే ఉంటాయి. అయితే అతని మీద పోలీసులు అతను చేసిన నేరం ఏంటి? ఒకే నేరం కదా, ఇవేమి రకరకాల నేరాలు కాదుగా. సో ఒకే నేరం మీద ఇన్ని పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు చేయడం కరెక్టేనా? ఇది కక్ష సాధింపు అనిపించుకోవట్లేదా? సో అతను అంతగా టార్గెట్ చేసి కక్ష సాధించాల్సిన అవసరం ఉందా? ఎస్, అతను తప్పు చేశాడు. అతని ఛానల్లో హద్దులు మీరు మాట్లాడుతున్నాడు. నోటీసులు ఇవ్వండి, నోటీసులు సెలవు చేయండి. ఇదిగో మీరు భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ అంటున్నారు, కానీ ఇలా మాట్లాడడం తప్పు. ఒక డిప్యూటీ సీఎంని మీరు ఇలా మాట్లాడడం తప్పు, ఒక ప్రభుత్వాన్ని మీరు ఇలా మాట్లాడడం తప్పు. సో ఈ సెక్షన్ ప్రకారం మీ మీద ఎందుకు చర్యలు తీసుకోకూడదని నోటీస్ ఇవ్వండి. ఆయన లీగల్గా ప్రొసీడ్ అవుతాడు. అప్పుడు ఆ వివరణ మీకు నచ్చకపోతే అప్పుడు లీగల్గా వెళ్ళండి. అండ్ ఇవన్నీ బెయిలబుల్ సెక్షన్లు కాబట్టి ఇంత కక్ష సాధించాల్సిన అవసరం లేదు. అండ్ ఒక చోట రిలీజ్ చేస్తే మరో చోట, అక్కడ రిలీజ్ చేస్తే మరో చోట కేసులు పెట్టి వేధించాల్సిన అవసరం అయితే లేదు. సో ప్యూర్లీ రావణ్ మీద కక్ష సాధించినట్టు కనిపిస్తోంది, వేధింపులు కనిపిస్తున్నాయి, పోలీసుల వేధింపులు కనిపిస్తున్నాయి. ఇది ప్యూర్లీ ఒక వ్యక్తిని టార్గెట్ చేసినట్టుగా కనిపిస్తోంది. సో ఇక్కడ రావణ్ చేస్తున్న తప్పు ఏంటంటే అతను మాట్లాడు. ఇక్కడ అతని వెర్షన్ ఏంటి? పవన్ కళ్యాణ్ గారు అలాగే మాట్లాడతారు కదా అంటాడు. పవన్ కళ్యాణ్ గారు ఒక పార్టీ అధినేత,
ఆయన రాజకీయ ప్రత్యర్థులను ఆయన అలా మాట్లాడతాడు, అవతల ప్రత్యర్థులు పవన్ కళ్యాణ్ గారిని అలా మాట్లాడతారు. కాబట్టి ఇప్పుడు పేరు నాని గారో, గుడివాడ అమర్నాథ్ గారో, అంబటి రాంబాబు గారో, జగన్మోహన్ రెడ్డి గారో పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తారు. సో వాళ్ళని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడతారు, మధ్యలో ఈయనకేం సంబంధం, రావణ్కి ఏం సంబంధం? సో ఈయనకి సంబంధం ఉంది, నేను ఒక కంటెంట్ క్రియేటర్ని, లేదు నేను ఒక ఈ రాష్ట్ర పౌరుణ్ణి, నేను ఈ రాష్ట్ర ఓటర్ని, నాకు సంబంధం ఉంది అనుకుంటే ఎస్ మనం మాట్లాడాలి. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన భాషను తప్పుపట్టినప్పుడు ఆయన ఎవరిని ఉద్దేశించి మాట్లాడాడు ఆ భాషని, వాళ్ళని కూడా తప్పు పట్టాలి. సో రెండు వైపులు చేస్తే ఓకే, కానీ ఇతను రెండు వైపులు చేయడు, నానేనుకు ఒకవైపే చేస్తాడు. ఇతను పిఠాపురంలో కులాల మధ్య ఇష్యూని తీసుకున్నా, కైకలూరులో కులాల మధ్య జరిగిన ఇష్యూని తీసుకున్నా, ఇతను ఏ ఇష్యూ టేకప్ చేసినా సరే నానేనుకు ఒకవైపే ఉంటుంది. బాధితుల పక్షాన నిలబడ్డాను అనే పేరిట అక్కడికి వెళ్ళి రెచ్చగొట్టేలా ఉంటుంది, కులాలను రెచ్చగొట్టేలా ఉంటుంది. సో ఈయన కంటెంట్ని నేను సమర్థించను, ఈయన వే ఆఫ్ డైలాగ్స్, వే ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ని నేను సమర్థించను. ఈయన హద్దులు మీరుతున్న మాట వాస్తవమే, ఎక్కువ చేస్తున్న మాట వాస్తవమే, కానీ పోలీసులు కూడా తప్పు చేస్తున్నారు, ప్రభుత్వం కూడా తప్పు చేస్తోంది అనేది నిజం, కక్ష సాధిస్తున్నారు అనేది నిజం, వేధిస్తున్నారు అనేది నిజం. సో ఒక్క వ్యక్తిని, ఒక ఇండిపెండెంట్ కంటెంట్ క్రియేటర్ని కంట్రోల్ చేయలేరా? నోటీసులు ఇవ్వలేరా? నోటీసులు ఇచ్చి సమాధానం వచ్చిన తర్వాత యాక్షన్ తీసుకోలేరా? ఎందుకు ఇంతగా టార్గెట్ చేయాలి? సో ఇది తప్పు. మళ్ళీ అక్కడ జనసేన పార్టీ కార్యకర్తలు ఏంటి, మాకప్పు చెప్పండి అంటే వీళ్ళు ఏమైనా రౌడీలా? ప్రజాస్వామ్యబద్ధంగా పోలీసులు అరెస్ట్ చేసిన వ్యక్తిని వీళ్ళకి అప్పచెప్పాలా? ఇది ఎక్కడ కరెక్టు? సో పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారు, మేము చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం అన్నారు. చట్ట ప్రకారం చర్యలు తీసుకోండి, కానీ అతను చేసిన తప్పు అన్నీ కలిపి ఒక కేసు నమోదు చేయండి, ఒక చోటనో రెండు చోట్ల కేసులు నమోదు చేయండి. ఆయన వాడే ఒకే పదం మీద, ఆయన వాడే ఒకే వీడియో మీద, లేదా ఒకే వీడియోలో పోను 100 వీడియోలు అవని, 1000 వీడియోలు అవని, ఆయన ఎప్పుడు మాట్లాడినా అవే మాట్లాడుతుంటాడు కదా రెగ్యులర్గా పవన్ కళ్యాణ్ గారిని, జనసేన నాయకులను ఉద్దేశించి. అంటే అతను చేసే తప్పు పదే అదే తప్పు, అదే వైలేషన్ అయినప్పుడు దాని మీద ఒక చోట రెండు చోట్ల కేసులు కట్టి దాని మీద అతని మీద లీగల్గా వెళ్ళడం కరెక్ట్. కానీ 30 కేసులు పెడతాం, మేము అధికారంలో ఉన్నాం, 60 కేసులు పెడతాం, 100 కేసులు పెడతాం, 100 చోట్లకు తిప్పుతాం, 60 చోట్లకు తిప్పుతాం అనేది కరెక్ట్ కాదు. ఇది వేధింపుల కిందకు వస్తుంది, కక్ష సాధింపు కిందకు వస్తుంది. సో ఒకసారి ప్రభుత్వం కూడా ఆలోచించాలన్నమాట. సో ఒక వ్యక్తిని అంతగా టార్గెట్ చేయడం అనేది 100కి 100% తప్పు. సో అందుకే ఇక్కడ ప్రభుత్వ తీరును, పోలీసులు ఈ కక్ష సాధిస్తున్న తీరుని తప్పు పడుతున్నాను. అట్ ద సేమ్ టైం రావణ్ కూడా నాకు నోరుంది కదా, నేను ఎవరినైనా కించపరిచేలా మాట్లాడతాను, అభ్యంతరకరంగా మాట్లాడతాను అన్నప్పుడు ఒక పార్టీ కొండువా వేసుకోండి. ఒక పార్టీ ఎస్, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక పార్టీ అధినేత, ఆయనకు ఒక పార్టీ కండువా ఉంది. సో ఆయన రాజకీయ భావజాలం ఒకటి ఉంటుంది, ఆయన రాజకీయ ప్రత్యర్థుల మీద ఆయన మాట్లాడతాడు, మీ మీద మాట్లాడలేదుగా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏమి జనం మీదనో, లేదంటే మనలాంటి కంటెంట్ క్రియేటర్ల మీదనో, జర్నలిస్టుల మీద మాట్లాడలేదుగా, ఆయన రాజకీయ ప్రత్యర్థుల మీద మాట్లాడాడు. వాళ్ళు చూసుకుంటారు. సో మనం మధ్యలో మీరు అలా మాట్లాడారు కాబట్టి మేము ఎలాగే మాట్లాడతామంటే, మరి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారుగా, వైసీపీ వాళ్ళు మాట్లాడారుగా, టీడీపీలో కూడా కొంతమంది మాట్లాడతారుగా. సో అందరి మీద మనం అలా మాట్లాడంగా, మీరు పవన్ కళ్యాణ్ గారి మీద మాట్లాడతారుగా. సో మీరు టార్గెట్ చేస్తున్నదే, ఇక్కడ ప్రశ్న రావణ్ టార్గెట్ చేస్తున్నది కూడా తప్పు అనమాట. సో ఇక్కడ రెండు వైపులు కనిపిస్తోంది. సో జనం నిర్ణయం, జనం ఏమనుకుంటారో, ఎవరికి మద్దతు ఇస్తారో ఎవరిష్టం వాళ్ళది. థ్యాంక్ యూ.